రిస్క్ వద్దులే జాని. రేయ్, చుట్టూ పోలీసులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారో తెలియదు. సీట్ రోజు బ్యాగ్ తేవద్దన్నాడు. They must be the criminals. Move! Open the door! Break the door! ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదన్నావు కదరా. మొత్తం 13 మంది. డ్యూటీలో ఉన్నారు కానీ డైటింగ్లో లేదనుకుంటా. పొట్టలు షర్టులు దాటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి మనకి సంబంధం లేదని తెలుసుకోవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ గ్యాప్లో గోల్డ్ మార్చడం కాదు, గోల్డ్ షాపే కొట్టేయచ్చు. అసలు పోలీసులు వస్తున్నారని నీకెట తెలుసురా? వాళ్ళు వచ్చినా రాకపోయినా వస్తారని ప్రిపేర్ అయితే వచ్చినా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందో నిజం చెప్పు చమన్లాల్. సార్, నా పేరు చమన్లాల్ కాదు, ప్యారేలాల్. కావాలంటే బోర్డు చూడండి. ఏ కౌన్ రే? मेरे शॉप को चमनलाल बोर्ड लिख के लगाया? सर! వీడెవడో గేమ్ బాగా ఆడుతున్నాడు. నాట్ ఏంటో చూపిస్తాం. భరత్ సార్, ఈ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇమీడియట్ గా నాకు కావాలి. ఓకే సార్. హలో, ఇంట్రోగేషన్ రూమ్ రెడీ. దొంగ దొరికాడా? సరే, దొరికేశాడు. ఈ మధ్య న్యూస్ లోను సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అయిన స్కామర్ ఈడు. వాడు వీడేంట్రా? హీజ్ అవర్ అంకుల్. వెళ్ళి కలిసేసి వస్తా. Catch the bloody bugger. Move! ఆ లాకర్ రూమ్ మొత్తం బ్లర్ ఉంది. వాడున్నాడా? ఉన్నాడు కాబట్టే ఇంకా బ్లర్ ఉంది సార్. ఆ రూమ్ డోర్ బ్రేక్ చేయాలంటే వాడి తాత దిగి రావాలి. There is no way to escape. He is trapped.
దొరికావరా రాబిన్ హుడ్? ఆయన రాబిన్ హుడ్ని పట్టుకోవడానికి వచ్చారు, మా స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసరా? ఛే, మళ్ళీ మిస్ అయ్యాడు. ఎవడాడు? రాబిన్ హుడ్ మీద ఫస్ట్ కేసు పెట్టి తెచ్చినాయి సార్. స్టాక్ బ్రోకర్ రామలింగేశ్వరరావు కొడుకు. సార్, మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా నాన్న సంపాదించింది మొత్తం పోయింది. నాన్న చనిపోయాడు సార్. ఆ దొంగ గురించి ఏం తెలియలేదు కదా. ఐఎమ్ సో సారీ రామ్, మేము ట్రై చేస్తున్నాం. నా కుటుంబం నాశనం చేసినండి ఖచ్చితంగా పట్టుకుంటాను. మీకు ఇది ఉద్యోగమే సార్, నాకు ఉద్యమం. ఉద్యమం. సార్, ఇక్కడ ఆపరేషన్ టెక్నీషియన్స్ గా వచ్చిన 20-30 మంది ర్యాండమ్ గా పారిపోతున్నారు సార్. ఎవరైనా పట్టుకున్నారా? ఒక నాప్ అడిగితే సినిమా షూటింగ్ అని చెప్పి ఆ డ్రెస్ వేసుకొని వచ్చామని చెప్పారు సార్. ప్రతిసారి మన ఫోకస్ షిఫ్ట్ చేసి వాడు ఎస్కేప్ అవుతున్నాడు. ఎక్కడికి ఎస్కేప్ అయినా నేను మాత్రం వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏరా హీరో అనుకుంటున్నావా? నన్ను దాటి వాడిని పట్టుకోగలవా? మీకు ఉద్యోగమే సార్, నాకు ఉద్యమం. ఖచ్చితంగా పట్టుకుంటాను. ఇంకోసారి కేసులో ఎక్కడ కనిపించినా, అసలు ఖాళీగా కనిపించినా ఆ రాబిన్ హుడ్ నువ్వేనని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. అవును సార్, నేనే రాబిన్ హుడ్ని. ఈ రోజు నుండి నా పేరు కూడా రాబిన్ హుడ్డే. చేయండి సార్, అరెస్ట్ చేయండి. కుక్క మాట మాట్లాడినా కాల్చి చేయండి సార్, చేయండి, షూట్ చేయండి. ప్లీజ్ నా మాట విను, అనవసరంగా ప్రాబ్లం ఎదుర్కో. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. షరీఫ్, ఇక్కడ నుండి వాడి మూమెంట్స్ అన్నీ నాకు తెలియాలి. సాయం చేసిన వాడికి కష్టం వస్తే సాయం పొందినవాడు అండగా నిలబడ్డం అన్నది ధర్మం. అబ్బబ్బబ్బబ్బా, గ్రేట్ ఎస్కేప్ రా. నువ్వు నన్ను ఒక ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమన్నప్పుడు దేనికా అనుకున్నా. ఈ రోజు అది భలే యూజ్ అయిందిరా. రే, ఏమైందిరా? చిన్నప్పుడు దిక్కుమొక్కు లేకుండా రోడ్డున పడున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అప్పటి నుంచి నాకు అన్నీ ఆయనే. ఈరోజు పోలీసులు నా దాకా వచ్చారు, రేపు ఆయన దాకా వస్తారు. అదే జరిగితే ఆశ్రమంలో పిల్లలందరినీ దొంగల్లా చూస్తారు. ఉన్న ఒక్క లైఫ్ ఫ్రెండ్ వాడేశానరా. ఛాన్స్ తీసుకోవద్దు. ఈ రోజు నుండి రాబిన్ హుడ్కి రెస్ట్ ఇచ్చేసి రేపే జాబ్లో జాయిన్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు నీకు జాబ్ ఇచ్చేది ఎవర్రా? గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్. భారతదేశపు సంతతికి చెందిన ఏవి ఫార్మాస్ మెడికల్ క్యానబీస్ తో తయారు చేసిన ఓరల్ క్యాన్సర్ క్యూర్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంది. The Indian Medical Council has issued a license to start a second unit in India. By such, congratulating AV Pharmaceuticals Company and MD Mr. Abhinav Vasudev. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్రీజ్ మరీ ఎక్కువ ఉంది ఈరోజు. హే, సూట్ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్ లాట్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ. కానీ నువ్వే సూట్కి సెట్ అవ్వాలా, మార్చాయి. ఓకే. భ్రష్టుడా. ఇండియాలో నీ కంపెనీకి పర్మిషన్ లేదని ఇక్కడ పెట్టావు. ఇప్పుడు అదే ఇండియాలో కంపెనీ పెట్టమని లిటరల్గా నిన్ను బతిమాలుతున్నారు. ఏ చివర్రా నువ్వు. రే, ఈ టైంలో నువ్వు తాగాల్సిన కాఫీ కాదురా, షాంపెయిన్. మూడ్ లేదురా. ఏమైంది? నా కూతురు హర్ట్ అయింది. దేనికి? So if you could all join me in congratulating the wonderful efforts of our MD, Mr. Abhinav Vasudev, and his daughter, what's her name? I don't know. I know her as Avi's daughter. Mr. Abhinav Vasudev's daughter. డార్లింగ్, హీస్ అన్ అమ్నేషియా పేషెంట్. వాడి వైఫ్ నేమే గుర్తుండదు. నీ నేమ్ గుర్తుందిగా డాడ్. ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్? వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ని ఎవరూ గుర్తించలేక. టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ. ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి. ఏంటి నువ్వు? ఒక్కటి కాదు డాడ్. I've been facing this since childhood. నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను.
ఎక్సైటింగ్గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్కి వెళ్తే నీకు రిజల్ట్స్తో ఏం పని, నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్వి అని అడ్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ నీకు తెలుసు. మన కాంపిటీటర్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి. నిన్ను అవుట్గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో, క్యాబిన్ ఉంచావు, వర్క్ లేకుండా చేసావు.